వెల్కమ్ టు టీఎస్ న్యూస్. వాట్ ఏ మ్యాచ్! ఐసీసీ ఈవెంట్స్ అన్న వెంటనే ఎప్పుడూ ఇండియాకి పరాభవాన్ని మిగిల్చేటువంటి ఆస్ట్రేలియాని ఒక ఆట ఆడుకున్నటువంటి రోహిత్ సేన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటువంటి క్రమంలో ట్రావిస్ హెడ్, కెప్టెన్ మిచెల్ మార్ష్ 48 బాల్స్లోనే 81 రన్స్ జోడించి ఇండియా శిబిరంలో గుబులు రేపుతున్నటువంటి సమయంలో సెకండ్ స్పెల్కి వచ్చినటువంటి బుమ్రా ఇన్నింగ్స్ 9th ఓవర్ లాస్ట్ బాల్ రోహిత్ శర్మ పట్టినటువంటి చక్కటి క్యాచ్ తోటి ట్రావిస్ హెడ్ని అవుట్ చేయటంతో ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా ఆశలు సన్నగిల్లాయని చెప్పచ్చు. అయితే మ్యాక్స్వెల్ మరొకసారి దూకుడు ప్రదర్శించేటువంటి తరుణంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పుల్ చేసేటువంటి ప్రయత్నం, డీప్ మిడ్ వికెట్లో అక్షర్ పటేల్ గాల్లోకి అమాంతం ఎగురుతూ సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది అని చెప్పచ్చు. ఎట్ ద ఎండ్ 181 దగ్గర ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నిలబడిపోయింది. సో దాంతో కీలకమైనటువంటి విజయాన్ని 24 రన్స్ విక్టరీ, ఏ రివెంజ్ విక్టరీ డెఫినెట్గా ఐసీసీ ఈవెంట్స్లో ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్స్కి దూసుకెళ్ళినటువంటి ఇండియా. ఆస్ట్రేలియా కథ ఈ వరల్డ్ కప్లో ఇక్కడితో ముగిసిపోయింది. మొట్టమొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియన్ కెప్టెన్ మిచెల్ మార్ష్ అతని యొక్క అంచనాలు తల్లకిందులు చేస్తూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ 41 బాల్స్లోనే 92 రన్స్, పర్టికులర్గా వరల్డ్ క్లాస్ బౌలర్ మిచెల్ స్టార్క్ని ఒక ఆట ఆడుకున్నటువంటి సందర్భం. 3rd ఓవర్ ఏకంగా 29 రన్స్, బాల్ ఎక్కడ పిచ్ చేయాలి అనేటువంటిది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మిచెల్ స్టార్క్ దూసుకెళ్తూ ఉన్నాడు. ప్రతి బౌలర్ని కూడా ఎక్సెప్ట్ హ్యాజల్వుడ్ మొదట్లోనే వికెట్ని సాధించాడు. విరాట్ కోహ్లీ డక్అవుట్. కానీ ఆ తర్వాత రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా ఇలా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ బిట్స్ అండ్ పీసెస్గా ఇవ్వటంతో ఇండియా ఒక భారీ స్కోర్ని నమోదు చేసుకోగలిగింది. ఆస్ట్రేలియన్ బౌలర్లు ఒక్క హ్యాజల్వుడ్ మినహాయిస్తే కనుక ఎవరూ కూడా ఇండియన్ బ్యాటర్ల మీద ప్రభావాన్ని చూపించలేకపోయారు. కాకపోతే సెకండ్ స్పెల్కి వచ్చినటువంటి స్టార్క్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నటువంటి రోహిత్ శర్మని బౌల్ చేయడం ఒక్కటే అతనికి ఊరటనిచ్చేటువంటిది. ఓవరాల్గా ఇండియన్ బౌలర్స్లో మరొకసారి హర్షదీప్ సింగ్ రాణించాడు. బుమ్రా ఒకే వికెట్ తీసినా కూడా కీలకమైనటువంటి బ్రేక్ త్రూ అందించాడు. ట్రావిస్ హెడ్ కనుక ఉన్నట్లయితే గ్యారంటీగా మ్యాచ్ని ఇండియా చేతిలోంచి తీసుకెళ్లేటువంటి వాడే. సో ఆ రకంగా బుమ్రా ఎందుకు విలువైనటువంటి ఆటగాడో ప్రూవ్ చేసుకుంటూ కీలకమైన బ్రేక్ త్రూని అందించాడు. మరొకసారి కుల్దీప్ యాదవ్ రాణించాడు. లీగ్ ఫేస్లో అవకాశం రానటువంటి కుల్దీప్ సూపర్ 8లో మాత్రం అద్భుతంగా రాణిస్తూ ఇండియా సాధించినటువంటి 3 విజయాల్లో కూడా కుల్దీప్ ప్రముఖ పాత్ర పోషించాడు. సేమ్ టు సేమ్ అక్షర్ పటేల్, ఈవెన్ ఫీల్డింగ్లో కూడా ఈ రోజున అక్షర్ అద్భుతంగా రాణించాడు. హార్దిక్ పాండ్యా బౌలర్గా మాత్రం విఫలం చెందాడు నిన్న. బట్ బ్యాట్స్మెన్గా విలువైనటువంటి పరుగులు 27 రన్స్. సో ఓవరాల్గా ఒక జట్టుగా ఆడినటువంటి ఇండియా ఆస్ట్రేలియాని సెమీఫైనల్స్కి చేరకుండా నిలువరించగలిగింది. ఇంకా ఇండియా ఇంగ్లాండ్ తోటి సెమీఫైనల్స్ ఆడబోతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.